సరస్వతి పూజ, వినాయకుడు పూజ చేసే పద్ధతి మనలో ఉన్నది. అందరూ అటెండ్ కావాలి. మనశ్శుద్ధి కావటానికి, డిసిప్లిన్ రావటానికి మనకు ఆ సరస్వతి మాతను చదువుల తల్లి ఆవిడ. అందుకని ఆవిడికి మనం నమస్కారం చేసి, గణపతికి నమస్కారం చేస్తే విఘ్నాలు రావు. ఇప్పుడు మనం చదివేటప్పుడు కొంత ఏదేదో యోచనలు వస్తాయి, అదే విఘ్నాలు. ఏదో మాట వినపడుతుంది, అదే విఘ్నం. ఏదో ఎవరితో పోట్లాడుతున్నారు, అదే విఘ్నం. మన ఇంట్లో నాన్న అమ్మ ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, అదే విఘ్నం మనకు. సో అట్లా బయట తట్టు కుక్కలు మెరుగుతున్నాయి, మనకు శబ్దము చదవలేము, అదే విఘ్నం మనకు. ఎందుకు అట్లా వస్తుందంటే మనస్సు మనం అటు పెడతాం. మనస్సు అట్లా పెట్టకుండా మనస్సు మనలోనే లగ్నం చేసి, అంటే మన బుద్ధిని, అంటే మన మైండ్ని అక్కడ చదువు మీద పెడితే చదువు బాగా వస్తుంది మనకి. సో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా శబ్దం వస్తూనే అటు చూస్తున్నాం, దాంట్లో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. అది మనకు అవసరం లేదు, అది ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పని లేదు. అవసరం లేనట్టు దాంట్లో మీరు కలిగించుకుంటున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయాల్సిందే, సంసారం కదా, చేయకపోతే సంసారం జరగదు కదా. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఎట్లా ఉంటుంది, సంసారం జరగదు కదా. సో దాంట్లో మనం తల దూర్చకూడదు.